తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మోహన్ రావు అన్నారు. గండేపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో గండేపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 50 మంది నిరుపేదలకు వస్త్రదానం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆ మహానుభావుడు 82లో పార్టీ పెట్టి పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రామారావు గారు ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజున ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కిలో 2 రూపాయలు బియ్యం, ఆస్పర్కి 50 రూపాయలు కరెంటు, పక్కా గృహ నిర్మాణాలు, మరి ఇళ్ల స్థలాలు, పట్టు వస్త్రాలు, ఇలాంటివి మరి ఆ రోజునే గూడు లేని వాడికి బట్టలు కొట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఆశాకిరణం నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా గండేపల్లి కార్యకర్తలు అందరూ కలిసి మరి వస్త్రదానం చేస్తూ ఉన్నారు. మా గండేపల్లిలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా మరి ఈ రోజున లింగి పంచులు, సట్లు, వస్త్రదానం అంటే రుమాళ్ళు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి పొద్దుటే మా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు యువ నాయకులు నవీన్ గారు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పెట్టారు జగ్గంపేట నెహ్రూ గారి ఇంటి దగ్గర. ఎన్టీఆర్ అంటూ ఉన్నాం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్